Hello everyone, welcome to this special session on anthropology optional classes. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో let me try to answer one of the most fundamental and basic question, that is what exactly is anthropology. Anthropology అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఆప్షనల్ సబ్జెక్ట్ని చూస్ చేసుకునే ముందు చాలామంది ఆంథ్రపాలజీని ఆప్షనల్గా తీసుకుంటే ఎలా ఉంటుంది అని కన్సిడర్ చేస్తారు. ఆంథ్రపాలజీ సిలబస్ తక్కువని కానీ, లేకపోతే ఆంథ్రపాలజీలో మోస్ట్ స్టాటిక్ కాన్సెప్ట్స్ అనేటటువంటి ఉంటాయని కానీ, పేపర్ని గెస్ చేయడం కానీ ప్రిడిక్ట్ చేయడం అనేటటువంటిది ఈజీ అని చెప్పి, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ బంచ్ ఆఫ్ మెటీరియల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఆంథ్రపాలజీ సబ్జెక్ట్కి. అండ్ దాంతోపాటు యూపీఎస్సీలో సక్సెస్ రేట్ని మనం గమనిస్తే ఆంథ్రపాలజీ తీసుకున్నటువంటి చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ స్కోర్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పి కూడా ఆంథ్రపాలజీని తీసుకుంటారు. సో ఆంథ్రపాలజీ క్లాసెస్ అనేటటువంటి మనకు August 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కొత్త బ్యాచ్. సో అందుకే లెట్ మీ ట్రై టు ఆన్సర్ దిస్ మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, ఆంథ్రపాలజీ. అసలు ఆంథ్రపాలజీ అంటే ఏంటి, ఆంథ్రపాలజీలో ఏం చదువుతారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ తెలుసుకుందాం. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద ఎటిమాలజీ, ద ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ ఆంథ్రపాలజీ, it is originated from two Greek terms. One is anthropos, second one ఏంటి అంటే logos. These two are actually Greek terms. Anthropos అంటే అర్థం ఏంటి, anthropos అంటే సింప్లీ మ్యాన్ అని చెప్పి అర్థం. లోగోస్ అంటే అర్థం ఏంటి, స్టడీ అని చెప్పి అర్థం. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఆంథ్రపాలజీ సింపుల్గా స్టడీ ఆఫ్ మ్యాన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనిషి గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటటువంటి ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్ని మనం ఆంథ్రపాలజీగా చెప్తాం. మరి ఆంథ్రపాలజీని డిఫైన్ చేయడం ఇంత ఈజీయా సార్, డిఫరెంట్ ఆంథ్రపాలజిస్ట్ ఎలాగనే డిఫైన్ చేశారు అనేటటువంటి విషయం గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఈ ఆంథ్రపాలజీ, యాజ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, ఈజ్ సింప్లీ స్టడీ ఆఫ్ మ్యాన్. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మియర్లీ ఎ స్టడీ ఆఫ్ మ్యాన్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సిస్టమెటిక్, ఒక పద్ధతి ప్రకారం మనిషిని చదవడం. కంపారిటివ్ అంటే ఏంటో అర్థం కూడా చెప్తాను. ప్రతి టర్మ్కి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుందమ్మా. ఎక్కడ ఈ టర్మ్ని విడదీసి మరీ చెప్పడం అనేటటువంటి జరగదు. మనం డీటెయిల్డ్గా మనం ఎగ్జాంపుల్స్తో కూడా కలిపి తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ స్టడీ ఆఫ్ మ్యాన్ అని చెప్తున్నారు. ఫస్ట్ చూడండి, సిస్టమేటిక్ అనేటటువంటి పదం వాడాం. అంటే ఒక పద్ధతి ప్రకారం మనిషిని అధ్యయనం చేసేటటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్ని మనం ఏమంటాం, ఆంథ్రపాలజీ అంటాం. వెన్ ఎవర్ యూ సీ దిస్ వర్డ్ సిస్టమేటిక్ సింప్లీ మీన్ స్టడీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్, స్టడీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేషనాలిటీ, స్టడీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాజిక్. ఒక రేషనాలిటీతో, ఎవిడెన్స్తో అండ్ ఒక స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీతో ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్ చదవబడితే దాన్ని మనం ఏమంటాం, సిస్టమేటిక్ స్టడీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఆంథ్రపాలజీ ఈజ్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ మ్యాన్ అని చెప్పాం. సో కేవలం వర్తమానంలో ఉన్నటువంటి మనిషిని మాత్రమే చదువుతుందా అంటే, ప్రస్తుతమైనటువంటి మనిషిని మాత్రమే చదువుతుందా, లేదు. ప్రిమిటివ్ సొసైటీస్లో, ఒకప్పటి సొసైటీస్లో ఉండేటటువంటి హ్యూమన్స్ని, మోడర్న్ సొసైటీస్లో ఉన్నటువంటి హ్యూమన్స్ని చదువుతుంది. రూరల్ సొసైటీస్లో ఉన్నటువంటి హ్యూమన్స్ని, అర్బన్ సొసైటీస్లో ఉన్న హ్యూమన్స్ని, వాళ్ళ యొక్క కల్చర్ని కంపేర్ చేస్తుంది చదువుతూ. కమ్యూనిస్ట్ సొసైటీస్లో ఉండేటటువంటి పీపుల్ని, క్యాపిటలిస్ట్ సొసైటీస్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క కల్చర్, వే ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క వాల్యూస్, బిలీవ్స్, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఏ సొసైటీలో ఎలాంటి ఫుడ్ అనేటటువంటి తింటున్నారు, వాళ్ళ యొక్క డ్రెస్ అనేటటువంటిది ఎలా ఉంది, డ్రెస్సింగ్, మ్యారేజ్ అనేటటువంటిది, ఫ్యామిలీ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉంది, కిన్షిప్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉంది, అక్కడ మారల్స్, ఎథిక్స్ అండ్ వాళ్ళ బిలీవ్స్, వాళ్ళ యొక్క వాల్యూస్, వీటన్నిటిని కంపేర్ చేస్తూ ఆంథ్రపాలజీ చదవడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ఆంథ్రపాలజీని కంపారిటివ్ స్టడీ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అండ్ ఇంటిగ్రేటెడ్ స్టడీ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో ఇంటిగ్రేటెడ్ అంటే అర్థం ఏంటి, మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి అని చెప్పి చాలామంది టాపర్స్ కానీ, లేకపోతే చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్తారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఏంటి, సింపుల్గా యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఈ మూడింటిని కలుపుకొని మనం చదవాలి. మూడింటిని కన్సిడర్ చేసుకొని, మూడింటిని మైండ్లో పెట్టుకొని మనం చదవాలి. దట్ ఈస్ వాట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టువర్డ్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మరి ఆంథ్రపాలజీ ఇంటిగ్రేటెడ్ స్టడీ అని చెప్పి అంటున్నాం. ఇంటిగ్రేటెడ్ స్టడీ అంటే అర్థం ఏంటి, ఆంథ్రపాలజీ ఏం చదువుతుంది అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని చదువుతుంది, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని చదవడం అనేటటువంటిది జరుగుతుంది, అండ్ హ్యూమన్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ వై వి సింప్లీ సే ఆంథ్రపాలజీ ఇస్ ఇంటిగ్రేటెడ్ స్టడీ ఆఫ్ మ్యాన్ అని కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి చూడండి, ఆంథ్రపాలజీ ఈజ్ హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ స్టడీ అని కూడా చెప్తున్నాం.
సో మనిషిని పూర్తి స్థాయిలో 360 degreesలో చదివేటటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ వాట్ ఆంథ్రోపాలజీ. సో మనిషి గురించి ఒక విషయం ఏదైనా అసోసియేట్ అయి ఉంటే ఆ విషయాన్ని ఏది వదిలిపెట్టదండి. ప్రతి విషయాన్ని కాంప్రహెన్సివ్గా కూలంకషంగా అర్థం చేసుకునేటటువంటి ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటటువంటి ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఆంథ్రోపాలజీగా మనం చెప్పొచ్చు, మానవ శాస్త్రంగా మనం చెప్పొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ద వర్డ్ ఆంథ్రోపాలజీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ two important Greek words. One is anthropos, second one logos. Anthropos అంటే మ్యాన్ అని చెప్పి అర్థం, లోగోస్ అంటే స్టడీ అని చెప్పి అర్థం. సింప్లీ ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ మ్యాన్, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మియర్లీ ఎ స్టడీ ఆఫ్ మ్యాన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ సిస్టమేటిక్, కంపారిటివ్, ఇంటిగ్రేటెడ్, హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్గా మనం చెప్పొచ్చు, కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ మ్యాన్గా మనం చెప్పొచ్చు. మరి ఆంథ్రోపాలజీ అనేటటువంటి ఈ పదాన్ని వేరు వేరు స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆంథ్రోపాలజిస్ట్ కానీ సోషియాలజిస్ట్ కానీ వేరు డెఫినేషన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది, వేరు విధాలుగా డిఫైన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో దీస్ వేరియస్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్ట్ ఏ విధంగా డిఫైన్ చేశారు ఆంథ్రోపాలజీ అంటే ఏంటని ఎలా చెప్పారు. మనం ఇది కాంప్రహెన్సివ్గా ఒకటి చెప్పాం, ఏంటి సిస్టమేటిక్, కంపారిటివ్, ఇంటిగ్రేటెడ్, హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అని మనం ఇప్పుడు మాట్లాడాం. అండ్ అదర్ స్కాలర్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఏంటి, వాళ్ళ వ్యూ పాయింట్లో ఆంథ్రోపాలజీ అంటే ఎంతకి ఏంటి వాళ్ళకి అది తెలుసుకుందాం, వినండి రాండి. సో నౌ లెట్ us look at various definitions of anthropology given by various anthropologists. వేరు మానవ శాస్త్ర నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా నిర్వచించడం అనేటటువంటి జరిగింది ఆంథ్రోపాలజీ అనేటటువంటి ఈ పదాన్ని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజిస్ట్ క్లకోన్. క్లకోన్ ఈజ్ యాక్చువల్లీ అన్ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్. సో ఈయన ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే ఆంథ్రోపాలజీ ఈజ్ ఎ సైన్స్ అంటాడు. సైన్స్ అంటే అసలైన అర్థం కూడా నేను చెప్తాను, మీరు అసలు కంగారు పడదు. ఎ సైన్స్ దట్ ఎంఫసైజెస్ ఆన్ టోటల్ స్టడీ ఆఫ్ మ్యాన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎలా డిఫైన్ చేస్తాడు ఈయన? సో an American anthropologist named Klakon, he actually defines anthropology as anthropology is a science that emphasizes on టోటల్ స్టడీ ఆఫ్ మ్యాన్ అని చెప్పడం అనేది మనిషి గురించి కాంప్రహెన్సివ్గా అధ్యయనం చేసేటటువంటి ఒక సైంటిఫిక్ డిసిప్లిన్ ఆంథ్రోపాలజీ అని చెప్తాడు. సైన్స్ అంటే అర్థం ఏంటండి? దట్ ఈస్ సింప్లీ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్, ప్రూఫ్ బేస్డ్ నాలెడ్జ్. దాన్ని సైన్స్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. సో ఆంథ్రోపాలజీ అంట ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ స్పెషాలిటీ దట్ ఎంఫసైజెస్ ఆన్ టోటల్ స్టడీ ఆఫ్ మ్యాన్. మనిషి గురించి కూలంకషంగా పూర్తిగా అధ్యయనం చేసేటటువంటి ఒక సైంటిఫిక్ బాడీని మనం ఆంథ్రోపాలజీగా పిలవచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ కంపేర్ దిస్ డిసిప్లిన్ ఆంథ్రోపాలజీ విత్ ఎ మిర్రర్, అంటే ఒక అద్దంతో కంపేర్ చేస్తాడనమాట. సో మనం అద్దంలో ఎవరిని చూసుకుంటాం? మనల్ని మనం చూసుకుంటాం కదా. సో ఆంథ్రోపాలజీ అనేటటువంటి ఈ అద్దంలో మనిషి ఈ మే లుక్ ఇన్ టు హిస్ కరెంట్ అండ్ పాస్ట్. సో ఇది ఒక మ్యాజిక్ మిర్రర్ అనమాట. సో అతని యొక్క ప్రస్తుతాన్ని అతను చూసుకోవచ్చు మనిషి, అతని యొక్క గతాన్ని కూడా మనిషి చూసుకోవచ్చు. మనిషి యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్స్ చూడొచ్చు, కల్చరల్ ఆస్పెక్ట్స్ చూడొచ్చు. మనిషి యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనిషి గమనించవచ్చు ఈ మ్యాజికల్ మిర్రర్లో. అండ్ కల్చరల్ కాంప్లెక్సిటీస్ కూడా, అంటే అతని యొక్క వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఒకప్పటి వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేది, అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫ్యామిలీ, మ్యారేజ్, ఇవన్నీ కూడా మనిషికి చాలా చక్కగా ఈ మ్యాజికల్ మిర్రర్లో కనిపిస్తాయంట. ఏంటి ఆ మ్యాజికల్ మిర్రర్? దట్ ఈస్ ఆంథ్రోపాలజీ అని మనం చెప్పొచ్చు. అండ్ బై సేయింగ్ ఆంథ్రోపాలజీ ఇస్ ఎ సైన్స్ దట్ ఎంఫసైజెస్ ఆన్ టోటల్ స్టడీ ఆఫ్ మ్యాన్, మనిషి గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటుంది ఈ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పడం ద్వారా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇట్ స్టడీస్ మ్యాన్, మనిషిని, అండ్ దాంతోపాటు ఈజ్ కాంటెంపరీ సొసైటీ, సమకాలీనమైనటువంటి సమాజాలు ఏవైతే ఉంటాయి, అంటే ఇప్పటి సమాజాలు ఏవైతే ఉంటాయి, మనిషి ఏ కాలంలో బతుకుతున్నాడో ఆ కాలం నాటి సమాజాలు, అండ్ దాంతోపాటు ఈజ్ పాస్ట్ కూడా, మనిషి యొక్క గతాన్ని కూడా ఆంథ్రోపాలజీ అనేటటువంటిది అధ్యయనం చేస్తుంది. అండ్ ఈజ్ ఆల్సో ఈజ్ సబ్ హ్యూమన్ అండ్ ప్రీ హ్యూమన్ ఆరిజిన్స్ కూడా. ద ప్రెజెంట్ డే హ్యూమన్స్, దట్ ఈస్ హోమోసేపియన్స్, పుట్టనక ముందు హ్యూమన్ ఎవల్యూషన్ అనేటటువంటిది ఎలా జరిగింది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వీటన్నిటి గురించి కూడా ఆంథ్రోపాలజీ స్టడీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ స్టడీస్ మ్యాన్ ఆఫ్ ఆల్ కల్చర్స్, ఇట్ స్టడీస్ మ్యాన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అని మనకి క్లకాన్ చెప్పడం అనేది జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ స్కాలర్ ఆంథ్రోపాలజిస్ట్, అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్
Herskovits. He actually says that anthropology is study of man and his works. మనిషిని అండ్ మనిషి చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి గురించి అధ్యయనం చేసేటటువంటిది ఆంథ్రోపాలజీ అని చెప్పడం అనేటటువంటి మనిషి ఏదైతే పనులు చేస్తాడో, ఏ విధంగా ఆలోచిస్తాడో, ఏ విధమైనటువంటి డ్రెస్సింగ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, మనిషి యొక్క వే ఆఫ్ బిహేవియర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, వీటన్నింటినీ అధ్యయనం చేసేటటువంటిది ఆంథ్రోపాలజీ అని చెప్పి హెర్స్కోవిట్స్ డిఫైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ అదర్ ఆంథ్రోపాలజిస్ట్ లైక్ జాకోబ్స్ అండ్ బీజే స్టర్న్, సో వీళ్ళిద్దరూ వాళ్ళు రాసినటువంటి బుక్ జనరల్ ఆంథ్రోపాలజీ అనేటువంటి బుక్లో ఏం చెప్తారంటే, ఆంథ్రోపాలజీ ఇస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఫిజికల్, సోషల్, కల్చరల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ బిహేవియర్. వీళ్ళు జనరల్ ఆంథ్రోపాలజీ అనే బుక్లో ఏం చెప్పడం అనేది జరుగుతుంది, మనిషి యొక్క ఫిజికల్ డెవలప్మెంట్, మనిషి యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, మనిషి యొక్క సోషల్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, కల్చరల్ ఆస్పెక్ట్స్, రిలీజియన్ ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, మ్యారేజ్, ఫ్యామిలీ సిస్టమ్, కిన్షిప్, ఇవన్నీ ఎలా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, మనిషి యొక్క గ్రూప్ బిహేవియర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, మనిషి యొక్క హ్యూమన్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది ఆంథ్రోపాలజీ అని చెప్పి జాకోబ్స్ అండ్ స్టర్న్ ఇద్దరూ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఆంథ్రోపాలజీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆంథ్రోపాలజీ ఈజ్ సింప్లీ సిస్టమేటిక్, కంపారిటివ్, ఇంటిగ్రేటెడ్, హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ వేరియస్ డెఫినేషన్స్ గివెన్ బై వేరియస్ స్కాలర్స్ లైక్ క్లుకాన్ అండ్ హెర్స్కోవిట్స్ అండ్ జాకోబ్స్ అండ్ బీజే స్టర్న్, ఈ వీళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ గురించి కూడా మనం మాట్లాడాం. ఓకేనా? అండ్ మన ఆప్షనల్లో ఫస్ట్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా యూ నీడ్ టు రైట్ అబౌట్ దీస్ డెఫినేషన్స్. వేరియస్ డెఫినేషన్స్ మీరు తప్పకుండా రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు స్టాండ్ అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది మీ ఆన్సర్. అండ్ మీరు ప్రతి ఆన్సర్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్ మీరు రాసేటప్పుడు యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ వన్ స్కాలర్ నేమ్ ఇన్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి ఒక్క ఆన్సర్లో కూడా ఒక్క స్కాలర్ నేమ్ అయినా మీరు మెన్షన్ చేయాలి. బట్ ఈ స్కాలర్స్ నేమ్స్ ఎలా గుర్తుంటాయని మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ త్రూ అవుట్ ద క్లాసెస్ మనం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళందరి పేర్లు రిపీట్ చేస్తాం. వీళ్ళ యొక్క స్టడీ, వీళ్ళ యొక్క థాట్ ప్రాసెస్, వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆంథ్రోపాలజీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తాం. సో అసలు మీరు వర్రీ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. అండ్ ఎస్పెషల్లీ నా యొక్క స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అంటే ఆంథ్రోపాలజికల్ థీరీస్. చాలామంది థీరీస్ కష్టం అనుకుంటారు, బట్ ఆ థీరీస్ అనేటటువంటిది కేక్ వాక్. మీకు చాలా చక్కగా థీరీస్ అనేటటువంటి అర్థమవుతాయి. అందులో అసలు సందేహమే లేదు. థీరీస్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను అంత ఎంఫసిస్ అనేటటువంటి థీరీస్ అండ్ స్కాలర్స్ మీద ఇస్తాను మన యొక్క క్లాసెస్లో. ఓకేనా? సో డెఫినేషన్స్ అనేటటువంటి అర్థమైనవి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఫండమెంటల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆంథ్రోపాలజీ న్యాచురల్ సైన్సా లేకపోతే ఒక హ్యుమానిటీస్ టాపిక్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. వినండి నాన్న. సో పోస్ట్ రెనెసా పీరియడ్, రెనెసా అంటే ఏంటంటే రీబర్త్ అని చెప్పి అర్థం. రెనెసా పీరియడ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై షిఫ్ట్ ఫ్రమ్ ద డామినెన్స్ ఆఫ్ రిలీజియన్ టువర్డ్స్ డామినెన్స్ ఆఫ్ సైన్స్. సో రిలీజియన్ యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిక్లైన్ అయ్యి సైన్స్, రేషనాలిటీ, లాజిక్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ పెరగడం అనేటటువంటిది జరిగింది. సో ద పీరియడ్ అరౌండ్ 15th century to 17th and 18th century is characterized by the period of Renaissance. Renaissance is actually a period that represents shift from dominance of religion towards dominance of science. సో రెనెసా పీరియడ్ నుంచి ఎప్పుడైతే సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ అనేటటువంటివి పెరిగినాయో, దాంతోపాటు సైన్స్ అనేటటువంటిది ఎప్పుడైతే పీపుల్ యొక్క జీవన విధానంలో ఒక భాగం అవ్వడం అనేది జరిగిందో, ఆంథ్రోపాలజీ యాజ్ ఎ డిస్టింక్ట్ డిసిప్లిన్ కూడా అప్పుడే సుపీరియర్గా ఎదగడం అనేటటువంటిది జరిగింది. బికాస్ ఆఫ్ మెనీ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్, మెనీ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అండ్ బ్రేక్ త్రూస్. సో అదే టైంలో ఏం మొదలైంది అంటే, ఆంథ్రోపాలజీ ఎప్పుడైతే మెచ్యూర్డ్ స్టేజ్కి చేరుకుంటుందో, ఆంథ్రోపాలజీ పుట్టిన తర్వాత ఆ సమయంలో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అనేటటువంటిది వచ్చింది. ఏంటా క్వశ్చన్? ఆంథ్రోపాలజీ అనేటటువంటి డిస్టింక్ట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్, ఈజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ ఆర్ ఈజ్ ఇట్ ఎ సోషల్ సైన్స్ అనే క్వశ్చన్ ఏర్పడడం అనేది జరిగింది. రిమెంబర్, ఎర్లీ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో దే రిగార్డెడ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఎ న్యాచురల్ సైన్స్. ఇది ఒక సైంటిఫిక్ డిసిప్లిన్గా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ది కన్సిడర్డ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఎ సైంటిఫిక్ డిసిప్లిన్, యాజ్ ఎ సైంటిఫిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. సైన్స్ అంటే ఏంటి? ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్, రేషనాలిటీ బేస్డ్ నాలెడ్జ్, లాజిక్ బేస్డ్ నాలెడ్జ్ అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి ఎర్లీ ఆంథ్రోపాలజిస్ట్ ఆంథ్రోపాలజీని న్యాచురల్ సైన్స్గా ఎందుకు పిలవడం అనేది జరిగింది చెప్తాను, వినండి. మనకి అరౌండ్ 14th to 15th century
ఆ సమయంలో ఏం జరిగింది, సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటటువంటిది క్రమేపీ పెరగడం అనేది జరిగింది. ఎందుకు, సైన్స్ పీపుల్కి చాలా విధాలుగా ఉపయోగపడింది. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద రైజ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైన్స్ ఏంటి అంటే, సైన్స్ అనేటటువంటిది పీపుల్కి టాంజిబుల్ రిజల్ట్స్ అనేటటువంటివి ఇచ్చిందనమాట. అంటే అప్పటి వరకు రిలీజియన్ ఏదైతే ఉందో అది ఇవ్వలేకపోయినటువంటి చాలా జవాబుల్ని సైన్స్ అనేటటువంటిది ఇచ్చింది. రిలీజియన్ ఏదైతే ఉంటుందో అది తీర్చలేనటువంటి, అది నయం చేయలేనటువంటి చాలా విషయాలని సైన్స్ ఏదైతే ఉంటుందో అది నయం చేయడం అనేటటువంటిది జరిగింది. టాంజిబుల్ అంటే సంథింగ్ దట్ వీ ఫీల్, సంథింగ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అర్థం. సో ఒక ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి రిజల్ట్స్ ఇచ్చింది. మనకి ఒకప్పుడు ఎలా ఉండేది, ఒక జబ్బు వస్తే సో పాస్టర్ ఏం చేసేవాళ్ళు, ఆ చర్చ్ డామినెన్స్ ఉన్నటువంటి పీరియడ్లో ప్రీ 14th 15th సెంచరీ ఆ ముందు ఎలా ఉండేదంటే ప్రేయర్ చేయడం అనేది జరిగింది. ప్రేయర్ చేస్తే తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు. దట్ ఈస్ నాట్ ఎ టాంజిబుల్ రిజల్ట్, అదొక నమ్మకం మాత్రమే, ఒక బిలీఫ్ మాత్రమే. బట్ సైన్స్ ఏం చేసింది, చాలామంది ప్రాణాలను కాపాడింది. పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీవ్ చేయగలడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాక్సిన్ ఎప్పుడైతే కనుగొనబడిందో తమ కళ్ళ ముందే పీపుల్ చనిపోతుంటే, తమ కళ్ళ ముందే పిల్లలు చనిపోతుంటే ఒకప్పుడు బాధపడేవాళ్ళు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సైన్స్ ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకురావడం అనేది జరిగిందో, సో చనిపోతున్నటువంటి తమ పిల్లల్ని సైన్స్ బతికించడం అనేది జరిగింది, వ్యాక్సిన్స్ బతికించడం అనేది జరిగింది. సో పీపుల్ స్టార్టెడ్ డెవలపింగ్ అన్ అబ్సెషన్ టువర్డ్స్ సైన్స్. సైన్స్ మీద అబ్సెషన్ అనేటటువంటిది పెంచుకున్నారనమాట. టాంజిబుల్ రిజల్ట్స్తో పాటు సైన్స్ అనేటటువంటిది ఒక లాజికల్ గ్రాటిఫికేషన్ కూడా ఇచ్చింది. సో రిలీజియన్ చెప్పలేనటువంటి, చాలా ఆన్సర్ చేయలేనటువంటి చాలా క్వశ్చన్స్కి సైన్స్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ ఇవ్వగలడం అనేటటువంటిది జరిగింది. చాలా విషయాలను తెలియపరచడం అనేది జరిగింది. ఈ న్యూ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్ ద్వారా ఎమర్జ్ అయినటువంటి కొత్తగా వచ్చినటువంటి మెషిన్స్ కానీ, లేకపోతే స్టీమ్ ఇంజిన్ లాంటివి, లేకపోతే మనం మాట్లాడుకునే స్పిన్నింగ్ జెన్ని, ప్రింటింగ్ మిషన్, ఇవన్నీ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, పీపుల్కి ఒక పనిని తేలిక చేసి వాళ్ళకి లీజర్ టైంని చాలా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సైన్స్ ఏదైతే ఉందో సైన్స్. అండ్ పీపుల్ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ ఫ్రమ్ వ్యూ పాయింట్స్ ఫ్రమ్ మెనీ స్కాలర్స్ యాజ్ వెల్. ఆ టైంలో స్కాలర్స్ రైట్స్ గురించి, ఈక్వాలిటీ గురించి, లిబర్టీ గురించి, ఫ్రీడమ్ గురించి అడ్వకేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో పీపుల్కి ఆనందం కలిగించేటటువంటి ఈ విషయాలు ఏవైతే ఉంటాయో, పీపుల్కి హక్కులు కల్పించేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి పీపుల్ వద్దకు చేర్చినటువంటిది ఏంటి అంటే సైన్స్. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డెవలప్డ్ సమ్ అబ్సెషన్ టువర్డ్స్ సైన్స్, దే డెవలప్ సమ్ అబ్సెషన్ టువర్డ్స్ లాజిక్, దే డెవలప్ సమ్ అబ్సెషన్ టువర్డ్స్ న్యాచురల్ సైన్స్. ఒక స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీని వాళ్ళు డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరైనా ఒక హైపోథసిస్తో ముందుకు వస్తే అంటే పలానా వల్ల జరుగుతుందంటే ఎవిడెన్స్ చూపించు, లాజిక్ చూపించు, రీజన్ చూపించు అని చెప్పి పీపుల్ అడగడం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఎప్పుడైతే మనకి న్యాచురల్ సైన్స్ మీద అండ్ సైన్స్ మీద పీపుల్కి అబ్సెషన్ పెరిగిందో ఆ టైంలో ఎమర్జ్ అయినటువంటి డిఫరెంట్ డిసిప్లిన్స్ లైక్ ఆంథ్రోపాలజీ కానీ, సోషియాలజీ కానీ, ఎకానమీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఇవన్నీ ఏం చేశారు, ఇవన్నీ న్యాచురల్ సైన్సెసే అని చెప్పడం మొదలుపెట్టారు ఇనిషియల్ స్కాలర్స్. ఎందుకు, ఈ కొత్త డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇనిషియల్ యాక్సెప్టెన్స్ అనేటటువంటిది రావాలి అంటే పీపుల్కి ఏమిష్టం, సైన్స్ సిస్టమ్. సో పీపుల్ యాక్సెప్ట్ చేయాలి అంటే దీస్ బాడీస్ ఆఫ్ నాలెడ్జ్, దీస్ డిసిప్లిన్స్ని ఏమని చెప్పాలి, సైన్సెస్గా చెప్తే కదా పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకు దీస్ బాడీస్ ఆఫ్ నాలెడ్జ్, దీస్ డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సైన్స్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. అందుకే జస్ట్ లైక్ ఆల్ ద అదర్ స్కాలర్స్, ఈవెన్ ఆంథ్రోపాలజిస్ట్ కూడా, సో ఎర్లీ ఆంథ్రోపాలజీ అనేటటువంటి ఒక న్యాచురల్ సైన్స్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో అందుకే ఎర్లీ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఫోకస్డ్ ఆన్ న్యాచురల్ సైన్సెస్ సంబంధించినటువంటి విషయాల మీద ఫోకస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవల్యూషనరీ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. హ్యూమన్ ఎవల్యూషన్ గురించి డిఫరెంట్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం కానీ, లేకపోతే ప్రైమటాలజీ గురించి కానీ, ప్రైమేట్స్ నుంచి ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది హ్యూమన్ బీయింగ్స్, వాటి గురించి కానీ, లేకపోతే సో జెనెటిక్స్ ఏవైతే ఉంటాయో ఎర్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు జెనెటిక్స్, ఇవన్నీ కూడా అదే సమయంలో డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో న్యాచురల్ సైన్సెస్గా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారనమాట ఈ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అగస్టే కాంటే, సో ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అంటాం. సో అగస్టే కాంటే ఏం చెప్తాడంటే ఆంథ్రోపాలజీ ఈ సైన్స్ ఆఫ్ సైన్సెస్ అని ఆయన చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఆంథ్రోపాలజీ కూడా ఒక సైన్సే అని ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు, దానికి జస్టిఫికేషన్ ఏ విధంగా ఇస్తాడు ఆయన అంటే, మ్యాన్ వాజ్ హెల్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ నేచర్. మనిషి దేనిలో భాగం, ఈ ప్రకృతిలో భాగం. అండ్ సో హిస్ సోషల్ లైఫ్ వాజ్ ఆటోమేటికలీ హెల్డ్ టు బి ద సబ్జెక్ట్ ఆఫ్ నేచర్ లాస్.
అండ్ మనిషి యొక్క సోషల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, సామాజిక జీవితం ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆల్ దీస్ నేచురల్ లాస్. దీస్ నేచురల్ లాస్ ఏవైతే ఉంటాయో అవి మనిషి యొక్క సోషల్ లైఫ్ని కూడా కంట్రోల్ చేస్తాయి అని చెప్పి ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇనిషియల్ సోషియాలజిస్ట్, ఆంథ్రోపాలజీ సైన్స్ అని చెప్తే, సో తర్వాత వచ్చినటువంటి కొంతమంది సోషియాలజిస్ట్, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆంథ్రోపాలజీ అనేటటువంటిది న్యాచురల్ సైన్స్ కాదు, ఆంథ్రోపాలజీ అనేటటువంటిది సోషల్ సైన్స్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ కొంతమంది స్కాలర్స్ లైక్ మెలనోవ్స్కీ, వాళ్ళ ఆంథ్రోపాలజీ అనేటటువంటిది కంప్లీట్ న్యాచురల్ సైన్స్ కాదు, కంప్లీట్గా సోషల్ సైన్స్ కాదు, బట్ ఇట్ లైస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ అని చెప్పి మెలనోవ్స్కీ లాంటి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఆంథ్రోపాలజీ విల్ బి ఆన్ ద బార్డర్ లైన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. సో రెండింటి మధ్యలో ఆంథ్రోపాలజీ ఉంటుందని చెప్పి మెలనోవ్స్కీ లాంటి వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరిగిందన్నమాట. మరి ఆంథ్రోపాలజీని న్యాచురల్ సైన్స్ అనేది చెప్పేవాళ్ళు ఏ విధమైనటువంటి జస్టిఫికేషన్స్తో ముందుకు వచ్చారు, వాళ్ళ యొక్క వాదన ఏంటి, సోషల్ సైన్స్ చెప్పినటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్పారు, అండ్ కన్క్లూజన్ మనం ఎలా డ్రా చేయొచ్చు, ఈ విషయాలు కూడా మాట్లాడదాం వినండి. సో 2 classes of anthropologists came up with 2 definite points of view. సో 1 class of anthropologists ఏం చెప్తారు అంటే, ఆంథ్రోపాలజీ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యాచురల్ సైన్స్ అని చెప్తారు. అండ్ 1 section of anthropologists ఏం చెప్తారు, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఆర్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ బ్రాంచ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎవరు చెప్పారు ఆంథ్రోపాలజీ న్యాచురల్ సైన్స్ అని, ఎవరు ఆంథ్రోపాలజీ ఫాల్స్ అండర్ సోషల్ సైన్సెస్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ హిస్టరీ అని ఎవరు చెప్పారు చూడండి. సో న్యాచురల్ సైన్సెస్ అని చెప్పి ఎవరు చెప్పారు అంటే, రాట్క్లిఫ్ బ్రౌన్, అండ్ ఫోర్టస్, నాడల్ and some others. They hold that anthropology is a natural science and it studies human society. Anthropology అనేటటువంటిది ఒక న్యాచురల్ సైన్స్ అండ్ దాంతోపాటు నేచర్ లాస్ ఎలా హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి వీటి గురించి చదవడం అనేది జరుగుతుంది. బట్ దాంతోపాటు సొసైటీని కూడా ఇది చదవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. సో వాళ్ళ యొక్క జస్టిఫికేషన్ ఏంటి, ఎందుకు చెప్తున్నారు? దే బిలీవ్ దట్ ద రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ నాట్ జస్ట్ టు స్టడీ ఇండివిజువల్ కల్చర్స్ని మాత్రమే చదవడం కాదంట ఆంథ్రోపాలజీ యొక్క లక్ష్యం. అంటే గోండ్ కల్చర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, లంబాడీ కల్చర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, లేకపోతే ఇస్లామిక్ కల్చర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఇలా ఇండివిజువల్ కల్చర్స్ని మాత్రమే చదవడం ఆంథ్రోపాలజీ యొక్క పని కాదంట. బట్ టు డూ ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ వేరియస్ హ్యూమన్ కల్చర్స్. ఇది ఏం చేస్తుంది, వేరియస్ హ్యూమన్ కల్చర్స్, వేరు మానవ సంస్కృతులు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసి ఇట్ అరైవ్ ఎట్ ఎ కామన్ సోషల్ లా, దాన్ని బేస్ చేసుకుని ఒక సోషల్ లా, ఒక యూనివర్సల్ లాతో ముందుకు రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇండివిజువల్ కల్చర్స్ని మాత్రం చదివితే ఇండివిజువల్స్ హిస్టరీ సొసైటీ ఎలా ఉండేది. ఇప్పుడు సపోజ్ మనకి హిస్టరీ ఏం చేస్తుంది, హిస్టరీలో మనం ఏం చదువుతాం, ఇండస్ వ్యాలీ సొసైటీ ఎలా ఉండేది, వాళ్ళ ఎకనామిక్ పాలిటిక్స్ ఎలా ఉండేదో మనం చూస్తాం. అండ్ మౌరియన్ సొసైటీ, మౌరియన్ ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, గుప్తా టైంలో ఎలా ఉండేది, మొఘల్ టైంలో ఎలా ఉండేది, ఇవన్నీ చదువుతాం. సో ఇండివిజువల్ కల్చర్ని ఇక్కడ చదవట్లా. ఇక్కడ ఆంథ్రోపాలజీ ఏం చేస్తుంది, వేరియస్ హ్యూమన్ కల్చర్స్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ మొత్తాన్ని చదివి ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు ఫార్మ్ సోషల్ లాస్. దాన్ని అన్నింటినీ బేస్ చేసుకొని ఒక ప్యాటర్న్ గమనించి సోషల్ లాస్ని బేస్ చేస్తుంది. ఇవన్నీ గమనించి రిలీజియన్ అనేటటువంటిది ఎలా ఎమర్జ్ అయింది, ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎలా ఎమర్జ్ అయింది, మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎలా ఎమర్జ్ అయింది, ఇలా వేరు థీరీస్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. రిగార్డింగ్ ఎమర్జెన్స్, గ్రోత్, ఫంక్షనింగ్ అండ్ చేంజ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్, వీటన్నిటి గురించి చదువుతుంది. కాబట్టి ఆంథ్రోపాలజీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ న్యాచురల్ సైన్స్ అని చెప్పి వీళ్ళు చెప్తారు. ది సోషల్ లాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సెట్ టు బి రెగ్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో ఇవి రెగ్యులర్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దే ఆర్ రిపిటేటివ్ ఇన్ నేచర్. అంటే ప్రతి ఒక్క కల్చర్లో ఈ లా అనేటటువంటిది వర్క్ అవ్వడం అనేది యూనివర్సల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాన్ వేరియంట్ యాజ్ వెల్. ఇది కాన్స్టెంట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కల్చర్కి సోషల్ లా ఏదైతే ఉంటుందో ఇది మారడం అనేటటువంటిది జరగదు. అండ్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్. సో ఏ టైంలో అయినా, ప్రతి కాలంలో కూడా, అంటే ప్రతి స్పేస్లో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా ఈ సోషల్ లాస్ ఏవైతే ఉంటాయో వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ లా, మ్యారేజ్ అనేటటువంటిది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్గా మన సొసైటీలో ఉండడానికి కారణం ఒక పర్టికులర్ రీజన్ అని చెప్పి ఒక థీరీ ఏర్పాటు చేశారనుకోండి. ద థీరీ విల్ బి యూనివర్సల్, ద థీరీ విల్ బి రిపిటేటివ్. మీరు ఎక్కడ ఏ కల్చర్లో మ్యారేజ్ మీరు అనలైజ్ చేసినా ఇదే వర్తించాలి, ఈ రీజనే వర్తించాలి. అండ్ ఇట్ ఈస్ నాన్ వేరియంట్. ఇది కాన్స్టెంట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కల్చర్కి ఇది మారిపోదు. ఈ కల్చర్లో మ్యారేజ్కి కారణం ఇది, బట్ వేరే కల్చర్లో మ్యారేజ్ అనే సోషల్ ఇన్స్టిట్యూషన్ కారణం అది అని చెప్పి డిఫరెంట్గా ఉండడం అనేది జరగదు. అండ్ టైమ్ అండ్ స్పేస్లో, అంటే వేరు కాలాల్లో కూడా, ఇండస్ వ్యాలీ టైంలోనూ
మ్యారేజ్ యొక్క కారణం ఇదే అవ్వాలి, గుప్తా టైంలోనూ మ్యారేజ్ యొక్క కారణం ఇదే అవ్వాలి, ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో కూడా మ్యారేజ్ యొక్క కారణం అదే అవ్వాలి. అండ్ స్పేస్ వేరు లొకేషన్స్లో, ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే కాదు, ఇప్పుడు నార్త్ అమెరికా లేకపోతే మనకి రష్యా, ఏ ప్రాంతంలో అయినా మనకి మ్యారేజ్ యొక్క కారణం అదే అవ్వాలి. దిస్ షుడ్ బి యూనివర్సల్ సోషల్ లా అనమాట. సో ఆ యూనివర్సల్ సోషల్ లాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనకి ఆంథ్రోపాలజీ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆంథ్రోపాలజీ ఈజ్ ఎ న్యాచురల్ సైన్స్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమవుతుందన్న కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. వేరే సమ్ అదర్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉంటారో, సమ్ అదర్ స్కాలర్స్ ఆంథ్రోపాలజీ ఇస్ పార్ట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆర్ ఇట్ ఈస్ బ్రాంచ్ ఆఫ్ హిస్టరీ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజిస్ట్ లైక్ క్రోబర్, బిడ్నీ, ఎవాన్స్ ప్రిచర్డ్, దే బిలీవ్ దట్ యూనిటీ ఆఫ్ నేచర్ అండ్ కల్చర్ ఈజ్ ఫాల్స్ యూనిటీ అని చెప్పి చెప్తారు. నేచర్ వేరు, కల్చర్ వేరు. నేచర్ కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనడం అనేటటువంటిది వేరు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ న్యాచురలీ గివెన్ థింగ్, ప్రకృతిలో భాగమే మనిషి. బట్ ఈ సోషల్ లైఫ్, దట్ ఈస్ వే ఆఫ్ లైఫ్, కల్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డీప్లీ రూటెడ్ ఇన్ ద హిస్టరీ. సో మనిషి యొక్క గతం ఏదైతే ఉంటుందో, మనిషి యొక్క వే ఆఫ్ లైఫ్ని, సంస్కృతిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి దిస్ ఆంథ్రోపాలజీ, ద స్టడీ ఆఫ్ మ్యాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ ఆర్ ఇట్ ఈస్ ఎ సోషల్ సైన్స్ అని చెప్పి వీళ్ళు బలంగా నమ్మడం అనేటటువంటి జరుగుతుంది. సో సొసైటీ అనేటటువంటిది ఒక న్యాచురల్లీ గివెన్ సిస్టమ్ కాదు, లైక్ సోలార్ సిస్టమ్ లాగా ఒక న్యాచురల్గా ఏర్పాటైనటువంటి ఒక సిస్టమ్ కాదు. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ సోషల్ రిలేషన్స్. మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరు వ్యక్తులతో రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల, సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏర్పాటైనటువంటిదే సొసైటీ. ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిస్టరీ. చరిత్ర, గతంలో జరిగినటువంటి సంఘటనల ద్వారా హ్యూమన్ సొసైటీ అనేటటువంటిది ఏర్పాటు అవుతుంది. న్యాచురల్గా ప్రకృతి బద్ధంగా అది ఏర్పాటు అవుతుందా అంటే ఏర్పాటు అవ్వదు. అర్థమైందా? ఒక న్యాచురల్ సిస్టమ్ లాగా ద ఇండివిజువల్స్ ఇన్ ద సొసైటీ దే నెవర్ హెల్డ్ టుగెదర్ విత్ న్యాచురల్ ఫోర్సెస్. సో వాళ్ళందరినీ కలిపించడానికి న్యాచురల్ ఫోర్సెస్ అనేవి ఉండవు. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అలాగే ఉండడానికి డిఫరెంట్ ప్రెజర్ సిస్టమ్ కానీ, ఇప్పుడు డిఫరెంట్ న్యాచురల్ ఫోర్సెస్ అనేటటువంటి ఉంటాయి, గ్రావిటేషనల్ ఫోర్స్, ఇవన్నీ ఇది అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. బట్ కానీ సమాజం అనేటటువంటిది ఇలా ఉండడానికి న్యాచురల్ ఫోర్సెస్ అనేటటువంటి ఏమి ఉండవు. దే ఆర్ హెల్డ్ టుగెదర్ బై మారల్స్, వాల్యూస్, బిలీవ్స్. సో ఒక సిగ్నిఫికెంట్ ప్యాటర్న్స్ అనేటటువంటి వాళ్ళ మధ్య ఉంటాయి. ఇప్పుడు మనందరం ఒక సొసైటీగా మనం ఎందుకు చెప్తాం, మన బిలీవ్స్, మన మారల్స్, మన వాల్యూస్ ఇవన్నీ ఒకటిగా ఉండడం వల్ల మనందరం ఒక సొసైటీలో భాగం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై సో ఆంథ్రోపాలజీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ బ్రాంచ్ ఆఫ్ హిస్టరీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ సోషల్ సైన్స్. ఎందుకంటే ఇట్ డీల్స్ విత్ దిస్ సూపర్ ఆర్గానిక్ ఆస్పెక్ట్. సో ఒక న్యాచురల్ ఆస్పెక్ట్సే కాకుండా పీపుల్ మధ్య రిలేషన్స్, పీపుల్ మధ్య ఉన్నటువంటి ఈ బంధాలు ఎలా ఎవాల్వ్ అయినాయి హిస్టారికల్ పీరియడ్ అని చెప్తుంది. కాబట్టి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మరి ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి, వివాదం ఎలా పరిష్కరించబడుతుంది? ఆంథ్రోపాలజీ న్యాచురల్ సైన్సా లేకపోతే ఆంథ్రోపాలజీ అనేటటువంటిది ఇస్ బ్రాంచ్ ఆఫ్ హిస్టరీ ఆర్ సోషల్ సైన్సా? చూడండి, ఆంథ్రోపాలజీలో మనకి 2 ఇంపార్టెంట్ పార్ట్స్ అనేటటువంటివి ఉంటాయి. వన్ ఈజ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. సో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఎందుకు సోషల్ యానిమల్ అని చెప్పి మనం పిలుస్తాం? మన ఫిజికల్ ఫీచర్స్ చూస్తే యానిమల్ లాగా ఉండడం అనేది జరుగుతుంది. అవర్ బాడీస్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, రైట్? మనకు కూడా యానిమల్స్ ఎలా అయితే డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి అలాగే ఆర్గాన్స్ అనేటటువంటి ఉంటాయి. బట్ వీఆర్ సోషల్ బీయింగ్స్. మనం ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మన గ్రూప్ బిహేవియర్ అనేటటువంటిది మనకు తప్పకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఫాలో ఏ కల్చర్, మన ఒక సివిలైజేషన్ని, కల్చర్ని మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ప్యాటర్న్ వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం బతుకుతూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇజంట్ ఇట్? మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సోషల్ యానిమల్. సో ఇక్కడ ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో మ్యాన్, దాన్ని స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీని ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఫీచర్స్ స్టడీ చేస్తుంది కాబట్టి. సో ది సోషల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి, హ్యూమన్ కల్చర్స్, వీటన్నిటిని స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీని సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ పేరుతో మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఫైనల్గా దిస్ ఆంథ్రోపాలజిస్ట్ ఎలాంటి కన్క్లూజన్కి వచ్చారు అంటే, దిస్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ప్యూర్ సైన్స్, అందులో డౌట్ లేదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ సైన్స్, అందులో సందేహమే లేదు. బికాజ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గురించి స్టడీ చేస్తుంది కాబట్టి. వేరే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఇస్ పార్ట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఆర్ ఇట్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ బ్రాంచ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి సో కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బలంగా నమ్మడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో దే కేమ్ అప్ విత్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్, ది బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్తో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. సో కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, వేరియస్ డెఫినేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్, అండ్ వీ ట్రై టు ఆన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ వెదర్ ఆంథ్రోపాలజీ ఈజ్ ఎ న్యాచురల్ సైన్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ సైన్స్. సో కంప్లీట్గా అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. సో ఇలా కూలంకషంగా, కాంప్రహెన్సివ్గా, పూర్తి కాన్సెప్చువల్ నాలెడ్జ్తో
క్లాసులన్నీ అర్థం చేసుకోవాలనుకుంటే చక్కగా మన క్లాసెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 8500671913 మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు రైట్ టెస్ట్ సిరీస్ విత్ మీ యూ కెన్ జాయిన్ ఆర్ కోర్సెస్. సో డైరెక్ట్గా నాకైనా కాల్ చేయొచ్చు, లేకపోతే మన అడ్మిన్ నెంబర్ 6305955532. సో ఈ నెంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఓకేనా?